కీర్తనల గ్రంథము 91వ కీర్తన 4వ వచనము. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ప్రియులరా, దేవుని వాగ్దాన వాక్యము. మన ప్రభువు తన రెక్కలతో మనల్ని కప్పి ప్రతి కీడు నుండి, ప్రతి ప్రమాదం నుండి ఆయన మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ఈ రోజున మనము క్షేమంగా ఉన్నాము అని అంటే అది కేవలము ఆయన మనల్ని తన రెక్కలతో కప్పి ఉంచడం వలనే. కాబట్టి మనము ఆయనను ఆశ్రయించి ఆయన కాపుదలను మనము పొందుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా యేసయ్య, మీకు వందనాలు. ఈ ప్రత్యేకమైన సమయంలో మీ సన్నిధికి వస్తున్నాం. మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు వందనాలు అయ్యా. అనుదినము కూడా మీ రెక్కలతో మమ్మల్ని కప్పుతూ మాకిస్తున్న కాపుదలను బట్టి, క్షేమస్థితిని బట్టి వందనాలు. ఈ వాగ్దాన వాక్యం విని ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి పనుల్లో, వారి వ్యాపారాలలో, వారి ప్రయాణాల్లో అయ్యా, వారి యొక్క చదువుల్లో మీరు వారికి తోడుగా ఉండండి. వారి ఉద్యోగంలో తోడుగా ఉండండి. వారి ఆత్మీయ జీవితంలో వర్ధిల్ల చేయండి. మీరే మహిమ పొందండి. మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ అందరినీ మీరు ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.